హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇటు వంటలక్క వైటి. ఈరోజు మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో మేము అందరూ సూపర్గా రెడీ అయ్యాం ఫ్రెండ్స్. ఎందుకంటే భైరవ కోనకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అసలు మేమందరూ చెప్పుకొని సడన్గా రెడీ అయిపోయాము. ఆ రోజు మా ఇంట్లో మాత్రం సూపర్గా చికెన్ బిర్యానీ వండాడు మా అన్నయ్య. సూపర్ టేస్టీగా ఫ్రైలని అన్ని రకాల వెరైటీలు అన్నీ వండుకున్నాము. చాలా టేస్టీగా వండాము. కానీ మేము చూడండి, ఈ బుజ్జి పిల్ల చాలా క్యూట్గా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ముచ్చటగా ఉంటుంది అమ్మాయి, వాళ్ళు బాగుంటుంది. నేను మాత్రం ఫోటోకి ఫోజ్ ఇవ్వాలని అప్పుడే నేను నిద్రలో నుంచి కూర్చున్నాను. ఎందుకంటే మా వదిన టీ పెడుతున్నాను అమ్మాయి అనింది. సరే వెళ్ళేటప్పుడు అందరూ టీ తాగుదామని చెప్పుకున్నాము. ఆల్రెడీ మా వదిన టీ కాగబెడుతుంది పొయ్యి మీద. అప్పుడు టైం ఎంత అయింది, తెల్లారుజామున 4 గంటలు. అప్పుడే నేను ఆ మంచం మీదే పడుకున్నా, లేచి కూర్చున్నాను. ఇప్పుడేమో ఈ బుజ్జి పిల్ల మేము ఎక్కడో వెళ్తున్నాము, అన్ని బ్యాగులు సర్దుకుంటున్నామని ఆ అమ్మాయి తెలుసుకుంది. రెడీ నా పక్కన ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఇప్పుడు భైరవ కోనలో మేము ఫస్ట్ వచ్చి మధ్యలో వచ్చేసాం. మేము అటు ఇటు లేకుండా మధ్యలో అక్కడ ఒక టీ స్టాల్ ఉంది. ఆ టీ స్టాల్లో నా కొడుకు, నా పెద్దన్న కొడుకు, నా చిన్న తమ్ముడు కొడుకు, నా బిడ్డ, నా కొడుకు కూడా ఉన్నాడు దీంట్లో, బ్లూ టీ షర్ట్ వేసుకుని. వీళ్ళందరూ కలిసి అక్కడ టీ తాగటానికి వెళ్ళారు. అక్కడి నుంచి టీ తీసుకురండి అని మేము క్యాకేసి చెప్తే ఇక్కడ టీ మాత్రం చాక్లెట్ ఫ్లేవర్ అన్నారు. ఆ చాక్లెట్ది అయితే అదే వాసన వచ్చిద్దిగా టీలో, అందుకోసం మేము వద్దనేసాము. అందుకోసం నా బిడ్డ మాత్రం ఆ పిల్లని పట్టుకుని చేతికి రోడ్ దాటడానికి నిలబడి ఉన్నాడు. ఆల్రెడీ నా కొడుకు ఇక్కడ నవ్వుతున్నాడు నన్ను. ఎందుకంటే మేమందరం కలిసి అక్కడ ఆటో మనకు గిట్టలేదు. ఎప్పుడు కూడా మేము, నా బిడ్డ అయినా నా కొడుకు అయినా నా తల్లి నా కూతురు అయినా కూడా ఏ రోజు కూడా అన్ని గంటలు మేము ఆటోలో కూర్చోలేదు. మహా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తినాలంత దూరమే. ఎక్కడ మేము వెళ్ళాం కదా, మాకు గిట్టలేదు. ఒకటే వాంతులు అయినాయి నా కూతురికి నాకు. ఎందుకంటే ఆ నైట్ మేము అన్నం తినలేదు. మనకు వాష్రూమ్ ఏదైనా వచ్చిద్దని ఎక్కువ వాటర్ తాగాము. అదే పనిగా మాకు వాంతులు అయినాయి. అందుకోసం నేను డల్ అయిపోయాను, నా కూతురు కూడా చాలా డల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మేము వస్తున్నాము. అంత కొండలే, ఈ కొండలన్నీ చూసుకుంటూ రండి. ఈ భైరవ కోన మాత్రం నాయనో ఎంత భయంకరంగా, అన్ని అడవిలే, అన్ని చెట్లే. ఏ టయానికి ఏ పులి వచ్చిద్దో, ఏ సింహం వచ్చిద్దని కొంచెం భయమే వేసింది నాకు లోపల. కానీ నేను బయటకు చెప్పలేదు, ఎందుకంటే ఆటల్లో అన్నీ బుజ్జి పిల్లలే ఉన్నారు. ఇప్పుడు చూడండి, అందరు ఇక్కడ వచ్చేసాము. కానీ రూటు మాత్రం హైట్గా ఉంది. ఆటో ఏమో డౌన్ అయిపోతుంది. మా తమ్ముడు, మా అన్న కొడుకు, నా తమ్ముడు పిల్లలు, నా కొడుకు ఒకరిని చేయి పట్టుకుని తీసుకెళ్ళి రోడ్డు మీద పైకి వదులుతున్నారు. ఎందుకంటే ఇట్లా డౌన్ అయిపోతున్నాము. పైకి నడిచేటప్పుడు ఇలా కింద పడిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగలేదుగా, నేను చల్లగటి గాలి, అమ్మో ఆ గాలికి నేను ఒక చున్నీ ఉంటే గట్టిగా కట్టేసుకున్నాను నేను. ఆ గాలికి ఇంకా నాకు గొంతు నొప్పి వచ్చేసింది, థైరాయిడ్ మూలన ఏమో నాకు అట్ట అయిపోయింది, చెవులు పోటు వచ్చేసినాయి. ఈ కొండలన్నీ చూసుకుంటూ ఉన్నాం, కానీ నేను బయట పడలేదు. ఏదైనా పులి వచ్చిద్దేమో, ఏం వచ్చిద్దో అని కొంచెం లోపల ఆలోచన ఉంది. కానీ అక్కడ ఏం లేదు. కానీ ఉన్నాయంట, అడవి కదా, అదంతా అడవే కదా ఫ్రెండ్. చూడండి, నా కొడుకు మాత్రం నా రెండో అన్నయ్య కూతుర్ని తీసుకుని అక్కడ వాటర్ పడుతుంది కదా, అక్కడ తీసుకెళ్తున్నాడు. ఆడపిల్లలు కదా, ఎవరొకరు వాళ్ళు సపోర్ట్ చేయాలి ఆ పిల్లలకి ఒక చోట వచ్చినప్పుడు. నా కొడుకు మాత్రం తోడు అందరిని ఒకరిని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళి అందరికీ తోడు ఉండే వాళ్ళు చూపిస్తున్నాడు. అక్కడ వాటర్ మాత్రం సూపర్గా నాయన. ఆ వాటర్ చూస్తుంటే నిజంగా నాకు ఎలా అనిపించిందంటే, కొండ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో చూద్దాం అనిపించింది. నా ప్రాణం కొట్టుకుంది అసలు, అంత అనిపించింది. ఇప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్లో ఉన్నాను. వెళ్ళి కొండ మీద ఎక్కి ఆ వాటర్ ఎలా వస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో అలా చూడాలా అనిపించి నా ప్రాణం కొట్టుకుంటుంది. అప్పుడు నాకు అంత సీన్ లేదు, నేను ఆటోలో పడుకున్నాను. నా అన్న కొడుకు కూడా పాపం, ఆ అబ్బాయి కూడా ఆటో తోలి అలసిపోయి ఆ అబ్బాయి కూడా ఆటోలోనే బెడ్షీట్ వేసుకుని పడుకున్నాడు. నా అన్న కొడుకు నాకేం చెప్పడం, పెద్దగా హాయిగా సూపర్గా రెడీ అయ్యావు అత్త, అందరికీ దగ్గర డబ్బులు తీసుకుని వసూలు చేసి నాకు ఇచ్చావు. ఫస్ట్ నీ చేత్తోనే నాకు ఇచ్చావు, నువ్వే పడిపోయి పడుకుంటున్నావు ఏంటి అత్త అంటే, ఏం చేయాలా పోన్రా, కొంచెం నాకు గిట్టలేదులే ఆటో ప్రయాణం అని చెప్పాను. పడుకో అన్నాడు. నేను ఆటోలోనే పడుకున్నాను. నా అన్న కొడుకు కూడా ఆటోలోనే పడుకున్నాడు పిల్లోడు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ వచ్చి మాత్రం వాటర్ చూసుకుంటున్నారు, ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకుంటున్నారు. కానీ ఆ పిల్లలకి ఇంకొక మనిషి పక్కన ఉండి సపోర్ట్ చేయాల్సింది. అమ్మాయి ఎక్కడెక్కడ ఉందో, కొండ ఎంత పైకి ఉందో, అక్కడ గృహాలు ఉన్నాయంట, చాలా గృహాలు ఉన్నాయంట. అక్కడ నంది ఉందంట, శివుడు ఉన్నాడంట. మళ్ళీ ఏమో మునీశ్వరులు, మునిలు అంటారు కదా, మునిలు కూర్చుని ఉంటారంట అక్కడ. అవన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్తే అన్ని చెట్లు గిట్లు భలే సూపర్గా ఉంటుందంట.
ఉన్నాయంట. కానీ అక్కడ పాపం ఆ పిల్లలకి సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు లేరు. పదండి నేను చూపిస్తాను, వెళ్దాం పదండి అని తీసుకెళ్ళేవాళ్ళు లోపల. అక్కడ కరెక్టే మనిషి ఒకరు కూడా లేరు. అందుకోసం అక్కడ కొన్ని వీడియోలు మాత్రం మిస్ అయిపోయినాయి. లేకపోతే ఇంకా సూపర్ వీడియోలు మీకోసం నేను పెట్టేదాన్ని. అలా అయిపోయింది. నెక్స్ట్ సారి దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల నా హెల్త్ బాగుండి నాకు స్ట్రాంగ్గా ఉంటే మాత్రం మంచి కుటుంబంని, మంచి ఫ్యామిలీని తీసుకుని గ్యారెంటీగా ఒక్కసారైనా మళ్ళీ వెళ్ళి వస్తాను నేను. చూడండి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నాయన, ఎంత చల్లటి వాటరో. ఆ వాటర్ మూలన చల్లటి వాటర్ గురించి పిల్లలకి, బుజ్జి పిల్లలకి ఒకటే తుమ్ములు, ఒకటే దగ్గు మొదలు పెట్టేశారు పిల్లలందరూ. అందుకోసం ఆ తుమ్ములకి, ఆ జలుబుకి, ఆ పిల్లల దగ్గులకి అందరికీ అసలు టోపీలు, మంకి టోపీలు అన్నీ, స్వెటర్లు అన్నీ వేసేసారు. వేసి జాగ్రత్తగా చూసుకున్నాం పిల్లల్ని మాత్రం. మళ్ళీ ఏమైందంటే అక్కడ ఈ పిల్లలందరూ తిరగటానికి, ఇంకా అక్కడక్కడ వెళ్ళటానికి సపోర్ట్ ఒక మనిషి లేక వీళ్ళందరూ ఏదో అక్కడక్కడే తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. నేనేమన్నానంటే సరేలే, ఇంకా నెక్స్ట్ సారి ఎప్పుడైనా చూద్దాం ఫ్రెండ్స్. మీరు మాత్రం అక్కడ మాత్రం తప్పకుండా వెళ్ళండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం మా వాళ్ళందరూ మాత్రం టిఫిన్ చేస్తున్నారు. ఇప్పుడు రెండోసారి మాత్రం వెళ్ళాలనుకుంటే మాత్రం ఎవరైనా మేము వెళ్ళాలనుకుంటే చాలా మంచిగా జాగ్రత్తగా టాటా ఏసో, టాటా సుమో మాట్లాడుకుని వెళ్తాం మేము. మీరు కూడా పెద్ద ఫ్యామిలీతో వెళ్ళండి ఫ్రెండ్. ఎందుకంటే ఒకరు నలుగురు వెళ్ళటానికి అవ్వదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఒక మనిషికి ఒక నలుగురు సపోర్ట్ ఉండాలా. వెళ్తే అన్నీ వైనంగా చూసుకోవచ్చు. ఏ గృహ ఎక్కడ ఉందో, ఏ మునీశ్వరుడు ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నంది ఉందో, ఎక్కడ శివుడి గుడి ఉందో, అవన్నీ గృహాలన్నీ ఉన్నాయి. అక్కడ చెట్లు ఉంటాయి లోపల మాత్రం. అబ్బా చాలా సూపర్గా ఉంటుందంట. నాకు ఒక మనిషి చెప్పాడమ్మా వెళ్ళమ్మా చూడమ్మా అంటే, అప్పుడు నేను వెళ్ళలేకపోతున్నా, నడవలేకపోతున్నా, నా కాళ్ళు అన్నీ లాక్కుపోయినట్టు నీరసం అయిపోయాను. అందుకోసం పాపం ఈ పిల్లలకి ఎవ్వరు సరిగ్గా సపోర్ట్ చేయలేదు. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మాత్రం చూడండి భైరవకోన అంతా సూపర్గా చూసాము. ఇప్పుడు మేము సిద్ధేశ్వరం వెళ్తున్నాం. సిద్ధేశ్వరం మాత్రం చాలా సూపర్గా ఉంటుందంట. అక్కడ అన్ని గుళ్ళు అంట. నా అన్న కొడుకు చూడండి ఆటో ఎంత ఫాస్ట్గా నడుపుతున్నాడు. ఆ అబ్బాయి మాత్రం చాలా డ్రైవరింగ్ చాలా జాగ్రత్త చేశాడు. ఇప్పుడు సిద్ధేశ్వరంకి వచ్చేసాము. అబ్బాయి ఆటోల మధ్యలో ఆపేశాడు. ఎందుకంటే గుడి కొంచెం దూరం ఉన్నప్పుడే అక్కడ ఆటోలు ఆపేయాలా. ఆపినాక మేము ఏం శబ్దం చేయకుండా, గోలా చేయకుండా కాంగా చూసుకుంటూ తిరగాల. అక్కడ పులిలని, సింహాలని, ఏదైనా జింకలు బుంకలు ఏదైనా ఉండొచ్చు. అక్కడ హెచ్చరిక కూడా రాసి పెట్టేశారు. నేను అన్నాను హెచ్చరిక రాసి పెట్టి ఆ బోర్డులన్నీ సరిగ్గా తీయమ్మా అన్నాను. నా కూతురు అంతా వైనంగా తీసి అక్కడక్కడ మర్చిపోయింది. నా బిడ్డ కూడా మర్చిపోతే నేనేం ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ సారి రెండోసారి ఇంకోసారి వెళ్ళొచ్చులే అనుకున్నాను నేను. ఇప్పుడు చూడండి ఇక్కడ వైనంగా మీరు చూసుకుంటే ఎన్ని దేవత గుళ్ళు ఉన్నాయో, చాలా గుళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క గుడికి వెళ్ళి చూడాలనుకుంటే నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే అక్కడ అన్నీ ఏదేదో పసుపు అని, కుంకుమ అని అన్నీ పోసి ఉన్నారు. అక్కడ పూజలు చేసి ఉన్నారు కదా. ఎందుకు లేనిది వెళ్తే లోపలికి వెళ్తే నా ఆరోగ్యం ఏదైనా పాడైపోద్ది అని కొంచెం భయపడ్డాను నేను మాత్రం ఇదంతా మాత్రం సూపర్గా చిన్న గుళ్ళు అన్ని అమ్మవారే, దేవతలు, దుర్గమ్మ అని అసలు ఎన్నో రకాల దేవతలు ఉన్నాయి. హిందువులకైతే నీటుగా అన్ని వైనంగా తెలిసిద్ది. కానీ మేము యూట్యూబర్ కూడా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు పాపం. అక్కడ నాకు ఈడో ఏమో ఫోన్లో పని చేయట్లేదు, నెట్వర్క్ ఆగిపోయింది. వాళ్ళు అన్నారు కెమెరా ఉంటే బాగుంటుందమ్మా, ఫోన్కి ఇది పని చేయదు, అడవి కదా, అప్పుడు మనకి నెట్వర్క్ రాదన్నారు. కరెక్ట్ అక్కడ నెట్వర్క్ ఆగిపోయింది, అసలు సిగ్నల్ రావట్లేదు. చిన్నగా ఎట్టా ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి వీడియో తీయమన్నాను నేను. మాకు నెట్వర్క్ ఆగిపోయింది, ఇబ్బంది పడాము. కెమెరా ఉంటే మాత్రం భలే బాగుంటుంది. నేను గుళ్ళోకి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ వాటర్ అంట, ఐస్ వాటర్, కూలింగ్ వాటర్ బాగా ఎక్కువ ఉంటాయి అంట, చాలా ఉంటాయి అంట. నేను బుజ్జి పిల్లకి తీసుకెళ్ళి 3 బాటిల్ వాటర్ తీసుకొచ్చుకున్నాను. హాయిగా వెళ్ళేదాకా సగం దారి దాకా ఆ వాటరే తాగాము. ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ మాత్రం. 3 బాటిల్ శుభ్రంగా కడిగి నేను తీసుకొచ్చుకున్నాను. ఇదంతా అడవే ఫ్రెండ్స్, చాలా పెద్ద అడవి. మీరు చూస్తే మళ్ళీ వెళ్ళాలనిపించింది. కానీ మాకు అన్ని బుజ్జి పిల్లలు ఉన్నాయి కదా, ఆ పిల్లల మూలాన మేము తొందరగా బయలుదేరాము. సిద్ధేశ్వరం మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎన్ని వెరైటీలు, ఎన్ని రకాలు అమ్మవార్లు ఉన్నాయి, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళు అక్కడే ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా చూడండి, చాలా సూపర్గా చాలా బాగుంటుంది. నేను మాత్రం వాటర్ తీసుకుని ఇదంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాం పిల్లల్ని తీసుకుని. ఆ బుజ్జి పిల్లలు అటు ఇటు
అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఈ చెట్టు ఏదో 100 సంవత్సరాల క్రితం వచ్చిందంట ఆ చెట్టు. దానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెప్పాలంటే అక్కడ నేను కూర్చుని నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవన్నీ చూడండి, బోర్డులన్నీ రాసి ఉన్నారు. ఈ మా అన్న మనవాడు ఏం ఏడుస్తున్నాడు బాబో ఆ పిల్లోడు. ఎందుకంటే అట్టాగి ఆటోలో కూర్చుని తీసుకొచ్చుకున్నాం కదా, పిల్లలు అలసిపోయి ఒకటే ఏడుపు మొదలు పెట్టేశారు. వాళ్ళకి అన్నా నేను వాటర్ తీసుకెళ్ళానయ్యా, పిల్లోడు ఏడుస్తున్నాడంటే ఏమైందమ్మా తీసుకుని తిరుగమ్మా, అన్నీ చూపించుకోమ్మా అని వాళ్ళు వాళ్ళే పర్మిషన్ ఇచ్చేశారు నాకు. అక్కడ ఒక ముస్లిమ్స్ ఆయన ఉన్నాడు, అతను చాలా సపోర్ట్ చేశాడు. అమ్మ ఈడో కావాలంటే ఈడో కూడా తీసుకోమ్మా, ఏం పర్వాలేదమ్మా, మాకు ఇంకా సంతోషం పడతామమ్మా అన్నాడు. నేను ఈడోలు మాత్రం తీశాను, అక్కడక్కడ ఈడోలు తీశాను. తీసేటప్పుడు ఇంకా కొన్ని ఈడోలు మిస్ అయిపోయాను, తీసేవాళ్ళు కూడా లేరు కరెక్ట్గా నాకు. అది కాక నెట్వర్క్ కూడా పని చేయట్లేదు. నేనేంటంటే ఊరికనే అదంతా చూద్దామని వెళ్ళాను. అక్కడ ఏదో భోజనాలు పెడుతున్నారు. ఆ భోజనాలు ఎందుకంటే మేము అక్కడ దాకా వెళ్ళలేదు, నాకు ఆల్రెడీ హెల్త్ బాగలేదు కదా. ఏదైనా తిన్నాను అనుకో, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు, ఎవరు దారి వాళ్ళు వెళ్ళి చూసుకుంటూ ఉన్నారు. నేను మాత్రం ఆ పిల్లోడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళ అమ్మకి. నాకు ఒక మంచి అలవాటు, ఎవరి పిల్లలకైనా నేను మంచిగా ఎత్తుకుని తిరుగుతూ ఉంటాను. పిల్లలంటే మహా ఇష్టం. ఈ పిల్లోడు ఏడుస్తున్నాడని ఆ పిల్లోడిని తీసుకుని తిరుగుతూనే ఉన్నాను. చాలాసేపు దాకా ఎత్తుకున్నాను. నా నడుము కూడా నొప్పి వచ్చేసింది అలా తీసుకుని తిరిగాను. ఎందుకంటే పాపం వాళ్ళమ్మ అక్కడి నుంచి మా ఇంటి కాడ నుంచి వచ్చేటప్పుడు కూర్చుని ఆ పిల్లకి నడుములు నొప్పి వచ్చేసింది, తల నొప్పి వచ్చేసింది. ఆ పిల్లకు కూడా నా తల నొప్పి ఉంది ఆ పిన్ని అనింది. సరేలమ్మా నేను ఎత్తుకుంటానమ్మా అని ఆ పిల్లోడు నా దగ్గర కూడా సరిగ్గా నిలబడట్లేదు, కిందకు దిగుతానని ఏడుస్తున్నాడు. నేను ఒక్కొక్క గుడి ఒక్కొక్క అమ్మవారిని చూయించుకుంటూ కూడా ఆ పిల్లోడిని తీసుకుని తిరిగాను. అప్పుడైనా ఏడుపు ఆపుతాడని, అస్సలు ఆపట్లేదు. మళ్ళీ నేనేం చేస్తాను, వాటర్ బాటిల్ ఏమో 3 బాటిల్ నీళ్లు నింపుకొని మాత్రం నేను గుళ్ళో నుంచి దిగేశాను. కానీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు ఎవరైనా హిందూస్లు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళండి ఫ్రెండ్, వెళ్ళి శుభ్రంగా చూసుకోండి. ఒక 2 రోజులు టైం ఉన్నా కూడా అక్కడ ఉండి మీరు ఎక్కడైనా ఏదైనా ఉండే అవకాశం ఉంటే అక్కడ చూసుకుని ఉండి, ఎన్నో రకాల దేవతలు ఉన్నారు, దేవతలకి అందరికీ గుళ్ళు అన్నీ చూసుకోండి, చాలా బాగుంటాయి. నేను మాత్రం కొన్ని గుళ్ళకి అస్సలు చూడలేదు. నేను ఈడో తీసుకోవాలనుకున్నాను కానీ భయం వేసింది నాకు, అందుకోసం నేను వెళ్ళలేదు, ఎక్కడ కూడా లోపల భయపడాను. ఇక్కడ అడవిలోనే నేను తిరుగుతున్నాను. మా బుజ్జి పిల్ల చూడండి ఎట్లా ఏడుస్తుందో. ఆ పిల్ల కారు వస్తుంటే ఆ కారు కూడా పక్క నుంచి వెళ్తుంది. అమ్మ భయం వేసి నేను వెనకాల పరుగులు తీసుకుని మా అమ్మాయిని పట్టుకున్నాను నేను. చూడండి చిన్న రోడ్డు, ఇటు అడవి అటు అడవి, 2 వైపులా అడవి, మధ్యలో రూట్ ఉంది. ఇదంతా మేము చూసుకుంటూ ఉన్నాం. మధ్యలో ఒక పెద్ద కాలువ ఉంది, ఇది అడవిలో ఒక కాలువ ఉంది. ఆ కాలువలో మాత్రం నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కొండలపై నుంచి వస్తున్నాయంట నీళ్లు. అప్పుడప్పుడు అంటే ఎక్కువ వాటర్ వస్తాయంట. సరిగ్గా మా అమ్మాయి అక్కడ ఈడో తీయలేదు, మళ్ళీ చూపిస్తాను ఉండండి. అక్కడంట నీళ్లు ఎక్కువ వస్తాయంట. నేను అన్నాను ఈ నీళ్లు ఏదైనా గుళ్ళో ఏదైనా వాడే నీళ్ళు వస్తున్నాయేమో అంటే, కాదు అది కొండల పైనుంచి వస్తున్నాయి నీళ్ళు అన్నారు. మళ్ళీ సిద్ధేశ్వరం నుంచి గుడి కాడ నుంచి మేము మళ్ళీ బయటకు వచ్చేసాము. నేను యూట్యూబర్ కదా, ఇంకా వీడియోస్లో తీసుకోవాలనుకున్నాను. చాలా వీడియోస్లు వస్తాయి అక్కడ మనకు ఉండి 2-3 రోజులు ఉండి తీసుకుంటే బొచ్చుడు వీడియోలు అవుతాయి. నాకు అంత టైం లేదు అక్కడ. ఇప్పుడు మా పిల్లలందరూ మేము ఇక్కడ వచ్చి వాటర్ వస్తున్నాయి అంటే అక్కడ వెళ్ళి చూస్తున్నాము. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ వాటర్ ఎలా ఉన్నాయి ఏంటో అనిగా దీర్ఘంగా చూసుకుంటున్నాం అక్కడ వెళ్ళి. కానీ కొన్ని ఒక చెమ్మలాగా ఏదో ఒక సన్న దారిలాగా వెళ్తున్నాయి వాటర్ మాత్రం. ఆ వాటర్కి ఈడో తీసుకోవాలనుకున్నాను కానీ మా అమ్మాయి కొంచెమే కదమ్మా, ఈడోలో కూడా పడదమ్మా అనింది. సరేలే అనుకున్నాను. ఇప్పుడు చూడండి మేము ఇంటికి బయలుదేరుతున్నాము. అక్కడ మధ్యలో ఒక టీ స్టాల్ వచ్చింది. నా కొడుకుకి చెప్పానమ్మా మన వాళ్ళందరికీ టీ ఇప్పించయ్యా, వాటర్ ఇప్పించయ్యా అన్నాను. సరేలమ్మా అన్నాడు. వాటర్ అని పిల్లలు కొనుక్కోటానికి మళ్ళీ టీ అందరికి ఇప్పించాడు. శుభ్రంగా మేము తాగేసాము. ఇంటికాడ మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్. చూడండి మీరు తప్పకుండా సిద్ధేశ్వరం వెళ్ళండి, భైరవ కోన వెళ్ళండి, చాలా సూపర్గా ఉంది. మళ్ళీ మాకు వెళ్ళాలనిపించేది, అంత బాగుంటుంది. కొండలైనా ఏదైనా అడవి అయినా 2 వైపులు మాత్రం సూపర్గా అడవి, పెద్ద కొండలు ఉంటాయి, భలే బాగుంటుంది. మీరు తప్పకుండా వెళ్ళండి. ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యూట్యూబ్ వంటలకు బయట ఇక్కడ మా పెద్దనే లారీ ఆపాడు ఫ్రెండ్. ఎందుకు ఆపాడంటే పిల్లలకి వాటర్ అయిపోయినాయి, వాటర్ అని ఏడుస్తున్నారు పిల్లలు. అందుకోసం లారీ అబ్బాయికి ఆపేసి మా అన్నయ్య ఒక బాటిల్ నిండా నీళ్లు తీసుకున్నాడు.